హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ దోసకాయ పచ్చడి. సింపుల్గా ఇన్స్టంట్గా అప్పటికప్పుడే ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ దోసకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి. చూడండి, ఇలా తొక్కను తీసేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మీరు లోపల గింజల్ని కూడా తీసేసుకోవచ్చు, లేదా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చడిని అయితే. చూడండి, నేనైతే ఇక్కడ గింజల్ని తీసేసుకుంటున్నాను. మీరు దోసకాయ కట్ చేసేటప్పుడు కాస్త ముక్కని నోట్లో వేసుకొని టేస్ట్ చేయండి. దోసకాయ చేదుగా ఉంటే పచ్చడికి పనికిరాదండి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న దోసకాయ అయితే ఫ్రెష్గానే ఉంది, అలాగే చేదు లేకుండా ఉంది. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈజీగా ఈ దోసకాయ పచ్చడిని 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే వేడివేడి రైస్లోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ నేను చింతపండుని ఇక్కడ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని వేసుకున్నాను. ఒక 10 ఎండుమిర్చిని అయితే చించి వేసుకున్నాను. స్పైసీ చూసుకొని వేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే మరికొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చిని చించి వేసుకోవడం వల్ల లోపల గింజలు అనేటివి కూడా బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు అనేటివి లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అలాగే చింతపండుని నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని కూడా ఇందులోకి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 50% దోసకాయ ముక్కలు ఫ్రై అయినట్టయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత చల్లారించుకోవాలి. ఆలోపు ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పుని వేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఫైన్గా చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా గరుకుగా చేసుకోండి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. ఇలా ఆనియన్ ముక్కలు, దోసకాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపుకైతే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకోండి. కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చళ్ళలో ఆనియన్ వేసుకున్నాను కదండి. ఆనియన్ అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూడండి, ఇలా పోపు ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసకాయ పచ్చళ్ళలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.